అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఖమ్మంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఖమ్మం అంబేద్కర్ భవన్లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్తో కలిసి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు మాజీ ఎమ్మెల్సీ కవిత. తెల్లవారుజామున కవితను విశారదన్ మహారాజ్తో పాటు నిరాహార దీక్షలో కూర్చున్న వారిని అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్కు ఖమ్మం పోలీసులు తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారిని సోమవారం వెలుగుమట్ల భూదాన్ యజ్ఞ బోర్డు భూముల నిర్వాసితులతో కలిసి ఆందోళన చేశారు కవిత. ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్తో అడిగి తెలుసుకుందాం. ఎస్ సతీష్, ఈ నిరాహార దీక్ష కవిత అరెస్టు గురించిన డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ప్రస్తుతం ఖమ్మం సంబంధించినటువంటి వెలుగుమట్లలో ఉద్రిక్తత వాతావరణాలు నెలకొన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు విశారదన్ మహారాజ్ ఇద్దరు కూడా నిన్న మొత్తం కూడా ఏదైతే వెలుగుమట్ల బాధితులకు సంబంధించి జడ్పీ చౌరస్తా వద్ద బైఠాయించి వాళ్ళకు సంఘీభావం తెలిపారు. పెద్ద ఎత్తున అక్కడ కూడా అంటే ట్రాఫిక్ అంశం దృష్ట్యా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు జైల్లో ఉంచిన తర్వాత మళ్ళీ బయటికి పంపించారు. బయటికి పంపించిన మళ్ళీ సాయంత్రం వేళ కూడా సేమ్ అదే పరిస్థితి. మళ్ళీ విశారదన్ మహారాజ్ అలాగే కల్వకుంట్ల కవిత అక్కడ ఉన్నటువంటి అందరు లీడర్స్ అటు బాధితులు కూడా ఏదైతే ఈ వెలుగుమట్ల బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి అర్ధరాత్రి 9 గంటల వరకు కూడా అక్కడే బైఠాయించి జడ్పీ చౌరస్తా వద్ద మళ్ళీ బైఠాయించి నినాదాలు చేస్తూ కూడా మొత్తం కూడా నిరాహార దీక్ష కూర్చున్నారు. నైట్ అంతా కూడా అక్కడే మరి పెద్ద ఎత్తున హైడ్రామా చేసిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఒకమారు అరెస్ట్ చేశారు. దాదాపు పోలీస్ స్టేషన్ లో కూడా ఆమె నిరాహార దీక్ష చేసిన పరిస్థితి కనబడతా ఉంది. తెల్లవారుజామున వదిలినప్పటికీ తెల్లవారుజామున కూడా దాదాపు ఇదే పరిస్థితి కనబడ్డది. వాళ్ళు చెప్పి నచ్చజెప్పి పంపించేసేయడము, మళ్ళీ కవిత విశారదన్ మహారాజ్ వచ్చి మళ్ళీ అదే తీరులో మళ్ళీ నిరాహార దీక్ష చేయడము. ఒకవైపు ఆమె పట్టుబడతా ఉంది. ఏదైతే ఈ బాధితులకు సంబంధించి ఆ బాధితులకు హామీ ఇచ్చేంత వరకు నేను నా దీక్షను విరమించను, నా దీక్ష కొనసాగిస్తానే ఉంటాను అంటూ కూడా ప్రస్తుతానికి ఆమె చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం కూడా అదే అరెస్ట్ చేసినా నేను దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేయడంతో పాటు బాధితులకు ముఖ్యంగా బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ పైన వాళ్ళకు సంబంధించి నేను వాళ్ళతో ఉన్నాను, ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూల్చిన చోటనే వాళ్ళకు మరి బాధితులకు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఖమ్మం సిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉదయం 6 గంటల వరకు కూడా మరి 600 మంది పోలీసులతో కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఆమెను హైదరాబాద్ పంపించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ రోజు ఇప్పుడు ఇంకొక కొద్ది క్షణాల్లోనే ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయం ఉందో జాగృతి కార్యాలయంలో అక్కడ వెలుగుమట్లకు సంబంధించినటువంటి బాధితులు అలాగే కవిత కూడా ఆ జాగృతి కార్యాలయంలో మరి నిరాహార దీక్ష చేస్తానంటూ కూడా మరి స్పష్టం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. హైదరాబాద్ అయితే ఆమెను పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం నిన్నటి నుంచి ప్రస్తుతం 7 గంటల వరకు కూడా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున వెలుగుమట్ల గ్రామంలో కూడా హైటెన్షన్ వాతావరణం సృష్టించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనిపైన మరి చూడాలి. సిపి ఇప్పటికే మరి మొత్తం కూడా కొన్ని సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ధర్నా చేయడానికి కావాల్సినటువంటి అనుమతులు ఉంటాయో ఆ అనుమతులు లేకుండా ఈ ధర్నా చేశారు. కవితతో పాటు విశారదన్ మహారాజ్, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇంకొక 600 మంది పైన కూడా మరి కేసులు చేసినట్లు కూడా సిపి చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మరి చూడాలి ఆమె ఇక్కడ హైదరాబాద్ లో మరి ఎలాంటి హంగామా చేస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, స్టే విత్ us సతీష్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం.
ఇక ఇదే అంశం మీద కూడా కవిత భూ నిర్వాసితులతో కూడా మరలా కలవనున్నారు ఈరోజు హైదరాబాద్ జాగృతి ఆఫీస్లో. ఒకవైపు అంటే కవిత మరలా కూడా ఇక్కడ ఏమైనా హైడ్రామా జరుగుతుందా అని చెప్పి కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది ఈ అంశంలో. మరొకవైపు భూ నిర్వాసితులకు మద్దతుగా కూడా కవిత నిరాహార దీక్ష చేయటం జరిగింది. ఇక పోలీసులు తన్ని అక్కడి నుంచి కూడా అరెస్టు చేసి అదుపులోకి తీసుకొని కూడా ఇప్పుడు హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత భూ నిర్వాసితులను కలిసినప్పుడు మరలా అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ఏంటి అనే అంశం మాత్రం పరిశీలనలో ఉంది.